స్వదేశీ జాగరణ కార్యకర్తలకు అందరికీ స్వాగతం. ఈరోజు తెలంగాణ ప్రాంత అభ్యాస వర్గకి ప్రారంభించడానికి శ్రీ హరిజీ గారిని కోరుతున్నాను. మన హరిజీ ప్రాంత స్వదేశీ జాగరణ కరీంనగర్ వారు కరీంనగర్లో ఉంటారు. సీఏగా ప్రాక్టీస్ చేస్తున్నారు వారు. ఇప్పుడు ఈ కార్యక్రమం వారు ప్రారంభించారు. తెలంగాణ ప్రాంత స్వదేశీ జాగరణ విచార వర్గకు ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, కన్వీనర్స్, కో కన్వీనర్స్, అధికారులు, పెద్దలు అందరికీ తెలంగాణ ప్రాంత స్వదేశీ జాగరణ తరఫున నమస్సుమాంజలి. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రాంత ప్రచారక శ్రీ దేవేందర్ జీని అధ్యక్ష వహించాల్సిందిగా కోరుతున్నాను. మనకు మార్గదర్శనటువంటి ముఖ్యులు, పెద్దలు, వారు ప్రయత్నం చేస్తూ అన్ని విషయాలు అలాగే వర్గ అధికారి ఈరోజు కార్యక్రమానికి అధికారిగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ కె హనుమాన్ గారిని కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు పరిచయ కార్యక్రమం ఉంటుంది. పెద్దలు, ప్రధాన వక్త, ఇనాగరల్ సెషన్ కి విచ్చేసినటువంటి శ్రీ పెడబల్లి దేవేందర్ జీ మనందరికీ సుపరిచితులు. వారు తెలంగాణ ప్రాంత ప్రచారకగా బాధ్యత నిర్వహిస్తున్నారు. వారు గతంలో కర్నూలు నగర్ ప్రచారకగా, కర్నూలు జిల్లా ప్రచారకగా, అనంతపురం విభాగ్ ప్రచారకగా, ఇందూర్ విభాగ్ ప్రచారకగా, భాగ్యనగర్ సంభాగ్ ప్రచారకగా, ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖగా, సహప్రాంత భౌతిక ప్రముఖగా, సహప్రాంత ప్రచారకగా పనిచేశారు. ప్రస్తుతము తెలంగాణ ప్రాంత ప్రచారకగా పనిచేస్తూ వారు మనందరికీ మార్గదర్శనము ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ కూడా ఇప్పుడు కూడా మనతో పాటు ఉండి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తర్వాత మనకు అందిస్తారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. శ్రీ పి శ్రీనాథ్జీ వారు క్షేత్ర ప్రచార ప్రముఖ మనకు ఇప్పుడు ప్రస్తుత బాధ్యతలు ఉంది. స్వదేశీ జాగరణ మంచ్ మన తెలంగాణ ప్రాంతానికి అమోఘమైనటువంటి సేవలు అందించారు. వారు రీసెంట్ గా జరిగినటువంటి ఈ పేటెంట్ లేకుండా ఈ కరోనా వంటి దానికి సంబంధించి మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ అందించేటువంటి కార్యక్రమంలో శాశ్వతంగా కృషి చేస్తూ మార్గదర్శనం చేస్తూ నిర్వర్తించారు. భాగ్యనగరం కేంద్రంగా ఉంటారు. వారు హైకోర్టు ప్రాక్టీస్ చేస్తారు. దాదాపు 10,000 సంతకాలకి మనం చేరువలో అప్పుడు సంతకాల సేకరణ జరిగింది. వరంగల్ వీళ్ళందరూ కూడా అన్ని జిల్లాలకి శాయశక్తుల ప్రయత్నం చేసి దాదాపుగా 10,000 సంతకాలు జరిగింది. వారు సిటీ సివిల్ కోర్ట్స్ లో కూడా ఆ రోజుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈఎన్టీ హాస్పిటల్ కూడా సార్ వారికి గంటి సురేష్ గారు వారికి తోడ్పాటు అందిస్తూ కన్వీనర్గా ఉంటూ తోడ్పాటు అందిస్తూ చాలా కార్యక్రమాలు చేశారు. అవి రీసెంట్ గా చేసినటువంటి చెప్పాను. చాలా విషయాలు చేశారు. వారన్నీ కూడా వారికి సందేశం ఇస్తారు. అలాగే మనతో పాటుగా ఆశించినటువంటి శ్రీ ఎస్ లింగమూర్తి గారు, వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, గుల్బర్గా, జనరల్ గుల్బర్గా మనం కల్బుర్గి అంటాము. వారి గురించి బ్రీఫ్ గా మీకు తెలియజేస్తాను.
He is serving as Assistant Professor at the Department of Economic Studies and Planning School of Business Studies, Central University of Karnataka. అంతకుముందుగా he was UGC Dr. Radhakrishnan Postdoctoral Fellow, Center for Economic Studies and Planning, School of Social Sciences, Jawaharlal Nehru University, New Delhi. He had work experience as a research associate in National Institute of Rural Development in Panchayat Raj, Hyderabad, and National Institute of Agricultural Extension Management, Hyderabad. He has got lot of articles he has written. He has supported lots of students, fellowship scholars. He has made lots of people as scholars. So వారిది ఒక సెషన్ గా పట్టేట్టుగా ఉంది చెప్పాలంటే. సో నేను కొద్దిగా కట్ షార్ట్ చేసి బ్రీఫ్ గా వారు చాలా విషయాల్లో మనకు మార్గదర్శనం చేస్తూ వారు దక్షిణ మధ్య క్షేత్ర సంపర్క ప్రచార విచార విభాగంలో ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఢిల్లీ ప్రాంత విచార ప్రముఖ చేశారు, దెన్ కర్ణాటక ప్రాంత విచార ప్రముఖ చేశారు, అండ్ రాష్ట్రీయ కార్య సమితి సదస్సులుగా బాధ్యత నిర్వర్తించారు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ యాజ్ దక్షిణ మధ్య క్షేత్ర విచార విభాగ ప్రముఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నార్త్ కర్ణాటక, దక్షిణ కర్ణాటక, ఆల్ ది 4 స్టేట్స్ అండ్ గైడింగ్ కార్యకర్తాస్ అండ్ ఆల్ ఆఫ్ అస్ రెగ్యులర్లీ కాంటాక్టెడ్. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటారు అందరి కార్యకర్తలకు. అది వారి లోపల ఆ ఓపికను మనం మెచ్చుకోవాలి. దానికి భగవంతుడు వారికి ఏంటంటే తక్కువ వయసులోనే సమాజం లోపల సేవ చేయాలటువంటి ఆలోచన కలిగించారు. ఈ జస్ట్ 39 బిలో 40 ఇయర్స్ మనకు చాలా ఒక అదృష్టం అంటాను అని చెప్తూ వారి సందేశాన్ని కూడా మన తర్వాత ఇవ్వాల్సింది. అలాగే మనతో పాటు ఆసినటువంటి సిఏ కె హనుమాన్ గారు, హనుమాన్ గారు ఈజ్ ఫ్రమ్ రూరల్ ఏరియా, ఫ్రమ్ మోర్తాడ్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రస్తుతం అదే డిస్ట్రిక్ట్ తెలియదు. సో ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్, వృత్తిరీత్యా సిఏ, గత 40 సంవత్సరాలుగా దాదాపుగా ప్రాక్టీస్ లో ఉన్నారు. అయితే ప్రవృత్తి రీత్యా సమాజ సేవ చేయాలన్నటువంటి ఆలోచనటువంటి వ్యక్తులు. సో వారు మనతో పాటు అన్ని విషయాల్లో తోడ్పాటు అందిస్తూ ఏ కార్యక్రమం చేసినా వారి ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ అవన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తూ మనతో పాటు ఉన్నారు. వారికి కూడా స్వాగతం చెప్తూ వారి ఒక సందేశం తర్వాత మనకు అందించాల్సిందిగా కోరుతూ నా గురించి చిన్నగా పరిచయం చేసుకుంటాను. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తను, స్వయం సేవకుని. దాదాపుగా 1980-81లో నేను సంఘతో సంబంధం ఏర్పడింది. నేను కరీంనగర్లో ఉంటాను. వృత్తిపరంగా చార్టెడ్ అకౌంటెంట్. గత 1983 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. కానీ ఒక రకమైనటువంటి ప్రేమ ఇవన్నీ కూడా దేశం మీద అభిమానము, మాతృభూమి ప్రేమ ఎట్ట కలిగిందంటే నేను ఉండేటువంటిది మా మేనమావ గారి ఇంట్లో చదువుకోవడం వల్ల. వారు కరీంనగర్లో జిల్లా సంఘ చాలక దాదాపు 15-20 ఇయర్స్ చేశారు. అక్కడ ఉండి చదువుకోవడము, తర్వాత సంఘ పెద్దలు అక్కడికి రావడం వల్ల ఈ యొక్క అనుభవం వచ్చి అలా అటాచ్మెంట్ వచ్చి అనుబంధం ఏర్పడింది. కాబట్టి ఒక తృప్తిగా కలుగుతుంది. ఏ ఇబ్బంది వచ్చినా సంఘతో కాంటాక్ట్ వస్తే ఇమీడియట్ గా రిలీఫ్ వస్తుందంటే ఏ మందు అక్కర్లేదు అనిపిస్తుంది నాకైతే. సంఘ సంబంధాలు మెయింటైన్ చేస్తే అది ఒక చాలా ఏమంటారు అమృతం అన్నమాట, సంజీవిని మాదిరిగా పనిచేస్తున్న నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది నా గురించి బ్రీఫ్ గా చెప్తున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రాంత స్వదేశీ జాగరణ మంచి అందరి కమిటీకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మిగతా విషయాలు ఏమున్నాయో మన స్వదేశీ జాగరణ మంచి తరఫున దేవేందర్జీని మాట్లాడుతూ ఇప్పుడు మన శ్రీనాథ్జీ వారి సందేశాన్ని ఇస్తారు. ఈనాటి మన విచారవర్గ చేసిన ముఖ్య అతిథి శ్రీ దేవేందర్జీ గారు, మన ప్రాంత ప్రచారక. అదేవిధంగా మన మధ్యలో దక్షిణ మధ్య క్షేత్ర విచార విభాగ ప్రముఖ శ్రీ డాక్టర్ లింగమూర్తి గారు, మరియు కన్వీనర్ ముక్క హరీష్ గారు, మరియు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహిస్తున్న హనుమాన్లు గారు మరియు తోటి కార్యకర్తలకు అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాల క్రితం మన యొక్క తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతం యొక్క విచార విభాగ 2 రోజుల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ 2 సంవత్సరాలు ఈ కోవిడ్ ఉన్నందున 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మళ్ళీ తిరిగి
2 సంవత్సరాల క్రితం దాదాపు ఆగస్టు 10-11 అనుకుంటాను. ఆ సమయంలో మనము దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ క్షేత్రంలో మన యొక్క వర్గ నిర్వహించుకోవడం జరిగింది. అప్పుడు మనకి వ్యవసాయం గురించి అనేక విషయాలు మనకి నాగరత్న నాయుడు గారు తోడ్పాటుతో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మన ప్రాంత సంయోజకులు ఈ యొక్క క్షేత్రం 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ క్షేత్రంలో ఏ విధంగా నిర్వహించుకున్నామో, ఈనాడు అదే కార్యక్రమం దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం నిర్వహించుకోవడం మనందరిలో ఒక ప్రఖ్యాతమైన ఒక ఆధ్యాత్మిక సెంటర్ కాబోతుంది. కాబట్టి అట్లాంటి క్షేత్రంలో మన ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం 2 సంవత్సరాలలో మనం అంత సమావేశం వర్గాల్లో జరుపుకోవడం జరిగింది. తిరిగి మనం కోవిడ్ మూలంగా ఇక్కడ కూడా కలుసుకోలేకపోయినాం. కాకపోతే మన అఖిల భారత స్థాయిలో మన యొక్క కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు మనము కోవిడ్లో ఉంటూ కూడా మనము నిర్వహించుకున్నాం. స్వదేశీ నుంచి మొట్టమొదటిసారిగా జూమ్ మీటింగ్, అఖిల భారత స్థాయిలో ప్రాంతవారి జూమ్ మీటింగ్లు, ఆ తర్వాత సెప్టెంబర్ 25 మే నుంచి 5 జూలై వరకు మన యొక్క స్వదేశీ స్వారంభం అభియాన్ కార్యక్రమం మనం అందరం కూడా పాల్గొన్నాం. అనేక రకాలుగా మేము అందరం కూడా స్వదేశీ అప్పుడు మనకి ఈ చైనా ఒక దాడి జరిగింది. ఆ తర్వాత దాని నుంచి చైనాకి వ్యతిరేకంగా ఈ యొక్క మనకి స్వదేశీ అభియాన్ ఒకటి మనం చేపట్టడం జరిగింది. అంటే డిజిటల్ సిగ్నేచర్స్, అవి కూడా మనం మనతో పాటు మన పరివార సంస్థలు అందరినీ కూడా మనం తోడ్పాటు చేసుకుని దేశం మొత్తంలో కూడా ఈ యొక్క ఉద్యోగంలో అందరూ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత మనకి ఈ మధ్యకాలంలో కోవిడ్ సమయంలో మనకి ఒక రకంగా మనము మన యొక్క మిగతా పరివార సంస్థలు వరకే మనం పరిమితం అవుతున్నాం. కాకపోతే ఈ కోవిడ్ దృష్ట్యా మనం ప్రపంచంలో కూడా ఈ యొక్క స్వదేశీ జాగరణ మంచ్ ఏంటి అన్న విషయము, అంటే లోకలైజేషన్, అంటే మనం ఎప్పటి నుంచో ఈ పేటెంట్ విషయంలో మనం పోరాడుతున్నాం. కానీ ప్రపంచం మొత్తం కూడా మనకి యొక్క ఆమోదయోగ్యమైన మన యొక్క ఈ కార్యక్రమం తీసుకున్నాం. అంటే ఈ యొక్క పేటెంట్ని WTO ద్వారా మనం ఒక పిటిషన్ పెట్టి రద్దు చేయవలసిందిగా మనం దేశం మొత్తమే కాదు ఇంకా ఎన్నో దేశాలను కూడా మనం ప్రోత్సహించి, అంటే అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో అంటే మన ప్రభుత్వ ప్రధానమంత్రి కూడా ఆ విషయంలో WTO మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మనం ఒక సరైన దిశలో మార్గదర్శనం చేయడం జరిగింది. తద్వారా మనం కేవలం మామూలు మన మిగతా కార్యక్రమాల్లో చూసినట్లయితే మనకు కొంత పరిధి ఉంటుంది. కానీ ఈ కోవిడ్ యొక్క మన యొక్క అవకాశం ఏ విధంగా అవుతుందంటే, మనం ప్రపంచ దేశాల్లో మిగతా దేశాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే యూనివర్సల్ యాక్సెస్ టు ది మెడిసిన్ అండ్ వ్యాక్సిన్ అని ఆ కార్యక్రమం చివరిగా మనము ఎంతవరకు మనకి అంటే ఆ కార్యక్రమం చేపట్టడం ద్వారా మనకి యాక్సెస్, మనం ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళి స్వదేశీ జాగరణ మంచ్ బ్యానర్ అక్కడ పెట్టి గవర్నమెంట్ సర్వెంట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మా కోర్సులో కానివ్వండి మిగతా అన్నింటిలో కానివ్వండి ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ క్యాంపెయిన్, అంటే ఎవరు కూడా దాన్ని కాదనే దానికి సమర్థవంతంగా దేశం మొత్తం కూడా అందరు కూడా దాన్ని సమర్థించారు. అంటే ఈ కోవిడ్ సమయంలో మనకు ఒక మంచి అవకాశం కలిగింది, మనం దాన్ని సద్వినియోగపరుచుకున్నాం. అదేవిధంగా మనకి ఈ సమయంలో లభించిన డేటా ద్వారా ముందు మనము ప్రాక్టికల్గా వాళ్ళని కలిసి MSME కార్యక్రమాలు కానివ్వండి, మన ఈ మధ్యకాలంలో మనం జూమ్ మీటింగ్లో జరగడం జరిగింది. ఆ విధంగా అన్ని రంగాల వాళ్ళని మనం ఈ యొక్క కోవిడ్ సమయంలో మనం వారిని ఏకతాటిపై, అంటే స్వదేశీ అంటే ఏంటి అన్నది ఈరోజు ఒకప్పుడు కేవలం మన సంస్థలే కాకుండా 91లో ఆ రోజు మాన్య టెంగేజీ ఈ స్వదేశీ జాగరణ మంచ్ ఈ విధంగా అవసరమని దేశం మొత్తంలో కూడా ఈ ఆర్గనైజేషన్ మనం
అవసరం అని చెప్పినప్పుడు అందరూ కూడా ఇదేదో పాతకాలము బులకార్డ్స్ అంటే ఎడ్ల బండ్ల కాలంలోకి తీసుకెళ్తున్నారేంటి ఈ ప్రపంచంలో. ఈ యొక్క ముందు మల్టీనేషనల్స్ వచ్చి ఈ యొక్క మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఆ విధంగా వచ్చే సమయంలో తిరిగి మన పురాతన కాలానికి తీసుకెళ్తున్నారని అందరూ కూడా హేళన చేయడం జరిగింది. కానీ అదే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు స్వదేశీ జగన్ మంచి బ్యానర్ కింద అందరూ కూడా ఏకతాటిగా ఈ యొక్క పేటెంట్స్ విషయంలో కానివ్వండి, మిగతా మనం చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరూ కూడా ఈరోజు మనకి ఒక సరైన గుర్తింపు ఇన్ని సంవత్సరాల తర్వాత మన యొక్క స్వదేశీ జగన్ చేసిన కృషి వలన మన యొక్క ఈ యొక్క కృషి లభించింది, స్వదేశీ జగన్ మంచి గుర్తింపు లభించింది. అదేవిధంగా మనం ఈరోజు కూడా ప్రభుత్వాల్లో ఎన్నో వారి యొక్క తీసుకునే డిసిషన్లు కూడా మనము ఎన్నో రకాలుగా మార్గదర్శనం చేసే అవకాశం కలిగింది మనకు కూడా. అంటే ఒకప్పుడు మనకు కేవలం ప్రభుత్వాలు ఏ విధంగా ఉండిందంటే కేవలం అంటే ఎంతవరకు ఒక పబ్లిక్ నోటిఫికేషన్లో కేవలం పబ్లిక్గా ఒక టెండర్ని కాల్ఫార్ చేస్తూ మన ప్రాంతంలో కేవలము దేశీయ వస్తువులు మనం ఇప్పుడు ఏంటంటే దేశీయ వస్తువులు వాడాలని వేరే, కానీ అప్పుడు ఆ కాలంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక టెండర్లో మన దేశీయ వస్తువులు అదర్ దెన్ ఒక పబ్లిక్ ఆక్షన్లో నోటిఫికేషన్లో టెండర్ నోటీస్లో క్లియర్గా ఏం రాసిందంటే ఒక ఇరిగేషన్ మీది టెండర్ కాల్ఫార్ చేస్తూ దేశీయ ఉత్పత్తులు తప్పిస్తే ఇండియన్ గూడ్స్ తప్పిస్తే ఇంకా దేశంలో ఎక్కడి నుంచి అయినా వచ్చి వాడచ్చని ఇరిగేషన్ కోసం అని చెప్పి ఇరిగేషన్ డ్రిప్ ఏదైతే వాడే సామాగ్రి ఉందో అది మన దేశీయ ఉత్పత్తి కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి, అంటే ఒక బ్యాన్ అంటే మన దేశీయ ఉత్పత్తులు కాకుండా ఇంకా ప్రపంచంలో ఏదైనా సరైనదే అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరిగింది. ఏది మన టెండర్ నోటీస్. దాన్ని మనం స్వదేశీ మంచి వైపు నుంచి మనం దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి, మనము సెంట్రల్ గవర్నమెంట్లో మన యొక్క ప్రోద్బలంతో ఇప్పుడు టెండర్స్ ఏ విధంగా వస్తుంది, రైల్వే టెండర్స్ కానివ్వండి, పెద్ద వేరే గవర్నమెంట్ టెండర్స్ కేవలం దేశీయ వస్తువులనే ఈ టెండర్లో ఏదైతే మీరు వినియోగించుకుంటారో ఇది కేవలం దేశీయ వస్తువులే వినియోగించాలి. మిగతా దేశాల ఇంపోర్టెడ్ వస్తువులు మనం వాడే అవసరం లేదని చెప్పి ఆ విధంగా చూడండి. ఆ మార్పు ఒకప్పుడు కాలంలో 15 సంవత్సరాల క్రితం నుంచి ఈనాటి అంటే స్వదేశీ వైపు అందరూ కూడా ఏకకంఠంతో స్వదేశీ అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనము ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా కోవిడ్ మూలంగా కూడా మనం అనేక సందర్భాల్లో అంటే కొన్ని సందర్భాల్లో మనము రోడ్డు మీదకి వచ్చి చైనాకి వ్యతిరేకంగా గల్వెన్ ఘాటి దాని విషయంలో కూడా కోవిడ్ని లెక్క చేయకుండా కూడా రోడ్ల మీదకి వచ్చి మనం దాన్ని వ్యతిరేకంగా చైనాకి వ్యతిరేకంగా దాన్ని మనం ఒకటి ఆసరాగా తీసుకొని ఆ చైనాకి వ్యతిరేకంగా సమాజంలో ఇప్పుడు ఒక సరైన రీతిలో అందరు కూడా సమాజం నడుస్తుంది. అంటే ఒకప్పుడు చైనా అంటే ఎవరు అది అయ్యే పని కాదు, చైనా వస్తువులు సులువైన రీతిలో అంటే సౌకర్యంగా వస్తుందని చెప్పి, కాకపోతే ఇప్పుడు ఆ మార్పు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇదే దిశలో మనము రాబోయే కార్యక్రమాల్లో మనకి ఈరోజు రేపు అన్ని రకాలుగా మార్గదర్శనం ఉంటుంది. కాబట్టి మనం సమాజంలో ఇదేదో మనము చేయలేము స్వదేశీ ఈ చైనా వస్తువులని కానివ్వండి మిగతా మన యొక్క కార్యక్రమాలని ఇది కాకుండా మనకి సరైన రీతిలో మనకి ఇక్కడ మార్గదర్శనం ఉంటుంది. అదే దిశలో మనం ముందు మన కార్యక్రమాలన్నీ మనం ముందుకెళ్తుందని ఆశిస్తూ స్వదేశీ ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాల సంపర్క ప్రముఖ శ్రీ పి శ్రీనాథ్జీ, స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత కన్వీనర్ శ్రీ ముక్కా హరీష్ బాబుజీ, ఈ 2 రోజుల శిబిరానికి వర్గాధికారిగా ఉంటున్నటువంటి శ్రీ హనుమాన్ గారు, అదేవిధంగా మన ప్రాంత కోశాధికారి గారు కూడా, అదేవిధంగా ప్రాంతం నుండి అన్ని జిల్లాల నుంచి దాదాపు వరంగల్, జనగామ, ములుగు, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్,
సిద్దిపేట, ముఖ్యంగా ఈ జిల్లా నుంచి కార్యకర్తలు వచ్చారు. భాగ్యనగర్, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనం ఈ 2 రోజుల కార్యకర్తల శిబిరం ఇది, విచార వర్గ అంటాము. మన కార్య పద్ధతిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు మనం నిర్వహిస్తాము. సభలు, సమావేశాలు, సెమినార్స్, గోష్ఠీలు, అదేవిధంగా విచార వర్గ. ఒక విచార వర్గం మినహా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా బయటి సమాజానికి మనమేంటో పరిచయం చేస్తాం. ఉదాహరణకి ఒక సమావేశం నిర్వహించాం, ఒక సభ నిర్వహించాం. ఆ సమావేశంలో, సభలో మన శక్తి ఏంటో బయటి సమాజానికి తెలిసే విధంగా మనం వివరించేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఈ 2 రోజులు, ఇవాళ రేపు 2 రోజులు నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమంలో ఇది భిన్నమైనటువంటి కార్యక్రమం. బయటి సమాజానికి మనమేంటో చూపించేది కాదు, మనం ఎంతవరకు మనకు మనం అర్థమయ్యామనేది ఈ 2 రోజుల కార్యక్రమం. కాబట్టి దీన్ని విచార వర్గ అన్నాము. విచార వర్గ అంటే మనకు స్వదేశీ ఎంత అర్థమైంది, స్వదేశీ తెలుసు, మనకు సిద్ధాంతం తెలుసు. ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం పనిచేస్తూ ఉన్నాము. కానీ ఈ సిద్ధాంత ధారలో గంగా నదిలో ప్రవేశిస్తున్నప్పుడు మనం ఎక్కడి వరకు ప్రవేశిస్తున్నాము, మన లక్ష్యం తెలుసు. కానీ ఆ లక్ష్యంలో మనం ఎంతవరకు చేరుకున్నాము, ఎక్కడ ఆగిపోయాము, తర్వాత ముందుకు కదలాలంటే మనకు కావాల్సినటువంటి ఒడిదుడుకులు, మన ముందున్నటువంటి ఒడిదుడుకులు దాటాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ విషయాలు చర్చించడానికి, అదేవిధంగా సైద్ధాంతిక అవగాహన, అదేవిధంగా సైద్ధాంతిక అప్గ్రేడేషన్, ఈ 2 విషయాలు మనం చేకూర్చుకోవడానికి ఈ 2 రోజులు మనం ఇక్కడ కూర్చుంటున్నాం. కాబట్టి ఇది బయట సమాజానికి ప్రదర్శన కాదు, కాబట్టి మనలో మనకు, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వ్యవహారము, మన ప్రవర్తన కూడా అదేవిధంగా ఉంటే మిగతా కార్యక్రమాల్లో ఇబ్బంది లేకుండా కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా ఈ 2 రోజుల కార్యక్రమాల్లో దాదాపు ఒక 8 సెషన్స్లో మనం కూర్చుంటాము. రేపు మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ రోజు రాత్రి ఇంచుమించు 9 గంటల వరకు కూడా మనం కూర్చుంటాం ఇక్కడ. మధ్యలో భోజనం తర్వాత బ్రేక్ ఉంటుంది. మనందరికీ తెలుసు స్వదేశీ జాగరణ మంచ్ ఎందుకు ప్రారంభించబడింది అని చెప్పేసి. ఎలా ప్రారంభించబడిందో కూడా తెలుసు. కొద్దిమంది పాత వాళ్లకు అన్ని విషయాలు తెలుసు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కొత్త వాళ్ళ కోసం కూడా అవగాహన కోసం ఈ 2 రోజుల శిబిరం ఉపయోగపడుతుంది. పాత వాళ్లకు నెమరు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 రోజుల శిబిరంలో మనము పూర్తిగా మనం భాగస్వామ్యం అవుతూ, ఈ శిక్షణ శిబిరంలో మనకు మనంగా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ క్వశ్చన్ ఆన్సర్స్ కావచ్చు, లేదంటే మనకున్నటువంటి అనుభవాల దృష్ట్యా మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవడం కావచ్చు, చేస్తే బాగుంటుంది. సిద్ధాంతం దత్తోపంత్ టేంగ్డేజీ ఒకసారి ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ ట్రైన్ ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో వారి పక్కన ఇంకో కమ్యూనిస్టు సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడు అడిగాడు. అప్పటికే కమ్యూనిస్టు వాళ్ళకి అందరికీ తెలిసింది, మీరు ఏదో సంస్థ ప్రారంభిస్తున్నారట కదా అని చెప్పేసి. అంటే దత్తోపంత్ టేంగ్డేజీ అన్నారు, ఆలోచనలో ఉన్నాము అని చెప్పేసి వారు అన్నారు. అప్పుడు ఆ కమ్యూనిస్టు మిత్రుడు అడిగారు టేంగ్డేజీని, మీ యొక్క శక్తి ఎంత అని చెప్పేసి. అంటే శక్తి ఎంత అన్నప్పుడు ఆ శక్తిని నిర్వచించడం అనేది కేవలం కమ్యూనిస్ట్ సోదరులకు మాత్రమే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. దత్తోపంత్ టేంగ్డేజీ అన్నారు, మా శక్తి ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘము, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విశ్వ హిందూ పరిషత్, ఇక రకరకాల సంస్థలు ఉన్నాయి కదా, అన్ని కలిపితే మీ శక్తి ఎంత అని చెప్పేసి అవహేళన చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆ కమ్యూనిస్టు మిత్రుడు దత్తోపంత్ టేంగ్డేజీతో. దత్తోపంత్ టేంగ్డేజీ అన్నారు, మా శక్తి నేను ఇప్పటివరకు ఏమీ కొలిచే ప్రయత్నం ఏం చేయలేదు అని చెప్పేసి వారు అన్నారు. అయినప్పటికీ వీరు ఉండబట్టలేక 1,00,000 మంది ఉంటారా, 10 లక్షల మంది ఉంటారా అనేటువంటి పద్ధతిలో నిర్వచించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు టేంగ్డేజీ అన్నారు, 1,00,000, 10 లక్షలు, 1 కోటి, 10 కోట్లు అనేది భౌతికంగా కనబడేటువంటి శక్తి అది. కానీ భౌతికంగా కనబడినటువంటి శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తిని ఏ విధంగా కొలుస్తామని చెప్పేసి టేంగ్డేజీ అడిగాడు. ఏంటి ఆ శక్తి అని చెప్పేసి కమ్యూనిస్ట్ మిత్రుడు అడిగినప్పుడు, సత్యం అనేటువంటి శక్తి ఉంటుంది, ట్రూత్. సిద్ధాంతం అనేటువంటి ఒక సత్యమైనటువంటి శక్తి, అది ఒక వ్యక్తి రూపంలోనో ఒక ఫిజికల్ రూపంలో నువ్వు కొలవలేవు కదా, దాన్ని ఏ విధంగా కొలుస్తావని చెప్పేసి అడిగాడు. దానికి ఉదాహరిస్తూ A+B² ఫార్ములా కూడా దత్తోపంత్ టేంగ్డేజీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు అన్నట్టుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘము, భారతీయ మజ్దూర్ సంఘ్ అన్ని కార్యకర్తల యొక్క శక్తి కలిపితే మాకు A² + B² అవుతుంది. కానీ 2AB ఉంది కదా చివరిలో, ఆ 2AB ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఆ 2AB ఎట్లా వస్తుందంటే, సిద్ధాంతంలో ఉన్నటువంటి శక్తి కారణంగా కార్యకర్త తనకు తాను ఎప్పుడైతే సమర్పితం అవుతాడో,
సిద్ధాంతాన్ని తనలో అలవర్చుకున్న కారణంగా కార్యకర్త తన ఈగోను వదులుకొని ఏకున్నటువంటి శక్తి ఏ స్క్వేర్ అయింది, బీకున్నటువంటి శక్తి బీ స్క్వేర్ అయింది. అది ఏ స్క్వేర్గా బీ స్క్వేర్గానే ఉంది కానీ 2ab కాలేదు. కాబట్టి ఈ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ రెండు కలిసేటువంటి సందర్భం ఎక్కడైతే ఉంటుందో అది ఆ ఈగోను కోల్పోయిన కారణంగా వస్తుంది. ఆ ఈగో కోల్పోవడానికి తనకు తానుగా సమర్పితమైనటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్త తనలో సమర్పించుకున్నటువంటి భావన అదేవిధంగా సిద్ధాంతం ఈ రెండింటి కలయిక ఆ 2ab అని చెప్పేసి దత్తోపంటి టెక్నాలజీ చెప్పడం జరిగింది. కాబట్టి ఫిజికల్గా ఉండేటువంటి శక్తి మాత్రమే కాదు, శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి శక్తి కూడా ఒకటి ఉంటుంది అని చెప్పేసి బైబిల్ని కూడా ఉదాహరించారు. బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉంటుంది, భూమి చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని కౌంటర్ చేసినటువంటి ఒకే ఒక సైంటిస్ట్ బ్రూనో, అతను బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా ఆయన్ని హత్య చేయడం జరిగింది, ఉరివేయడం జరిగింది. కానీ అతను చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి? సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతాయని చెప్పేసి, భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసి, భూమి బల్లపరుపుగా ఉండదు, భూమి గోళంగా ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి ఆ రోజు ఆ వ్యక్తి ఒక్కడే చెప్పాడు, కానీ సత్యం చెప్పాడు. ఆ సత్యమైనటువంటి ఆ నానుడు ఏదైతే ఉందో ఆ సిద్ధాంత రూపంలో ఈరోజు కూడా అందరు సైంటిస్టులు అది మాత్రమే సత్యం, బైబిల్ సత్యం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సత్యమైనటువంటి ఈ భావన ఏదైతే ఉందో, ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆ ఒక్క వ్యక్తి అయినా 100 మంది వ్యక్తులైనా సత్యం సత్యమే. ఆ శక్తిని ఏ విధంగా కొలుస్తావు అని చెప్పేసి మీడియా లెఫ్ట్ మిత్రుని ప్రశ్నించడం జరిగింది. దాంతో ఆ లెఫ్ట్ మిత్రుడు దత్తోపంటి టెక్నాలజీకి సరెండర్ కావడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు రేపు ఈ 2 రోజుల పాటు కూడా మనం నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో సిద్ధాంతం ఆధారంగా దత్తోపంటి టెక్నాలజీ వీటి విషయంలో మాట్లాడతారు. ధన్యవాదాలు. స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత కన్వీనరు శ్రీ హరీష్ బాబు గారు, ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాల యొక్క సంపర్క ప్రముఖు శ్రీ శ్రీనాథి, అలాగే దక్షిణ మధ్య క్షేత్ర విచార వర్గ ప్రముఖు శ్రీ లింగమూర్తి గారు, ఈ వర్గ అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి హనుమాన్లు గారు, కార్యక్రమానికి విచేసినటువంటి కార్యకర్తలందరికీ నా శుభాభినందనలు. మన సంస్థలో కార్యకర్త సంస్థ యొక్క వికాసానికి ప్రభావానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంటాడు. ఇది కార్యకర్త మనస్థితి ఆలోచన ఎలా ఉండాలనే దానికి ఒక భగవద్గీత లాగా దత్తోపంటి టెక్నాలజీ తన యొక్క అనుభూతి ద్వారా తన భావాలను వ్యక్తం చేస్తూ మన ముందర పెట్టినటువంటి విషయాలు అనేక భాషలలో కార్యకర్త అనే పేరుతోనే పుస్తకం ఉంది. దాన్ని ఎన్నిసార్లు మనం చదివితే అన్నిసార్లు అన్ని కోణాలలో ఒక సంస్థ కార్యాన్ని మనం ఏ పద్ధతిలో ఎలా పనిచేస్తే ఆ సంస్థను ప్రభావితంగా చేయగలుగుతాం, కార్యకర్తగా ఆదర్శమైనటువంటి ఒక జీవనం జీవించగలుగుతామో మనకు అర్థమవుతుంది. కార్యకర్త కొలబద్ధతకు సామర్థ్యము, నైపుణ్యము, కార్యశీలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సమర్పిత భావనము లేకపోతే, కార్యశీలత తక్కువ ఉన్నప్పటికీ సమర్పణ భావన ఉన్నటువంటి ఒక వ్యక్తికే మన కార్యములో మన కార్యపద్ధతిలో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. చాలా తెలివితేటలు ఉండొచ్చు, నైపుణ్యం ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, ప్రభావితం చేసేటువంటి ఒక గుణం ఉండొచ్చు. కానీ అతనిలో సంస్థ యొక్క సమర్పణ భావన, సమర్పిత భావన చాలా అవసరం ఉంటుంది. అలా ఉన్నటువంటి ఒక వ్యక్తులే సంస్థ యొక్క కార్యపద్ధతికి అనుగుణంగా సంస్థ అనుశాసనంలో పనిచేయడం అనేటువంటిది సాధ్యమవుతుంది. సమర్పణ భావన లేనటువంటి ఒక వ్యక్తులు సంస్థ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో వచ్చేటువంటి ఒక సఫలత, విజయాన్ని చూసి తన వలనే ఇది సాధ్యమవుతున్నది
అనేటువంటి ఒక ఆలోచన, ఒక భ్రమలేకి వెళ్ళడం జరుగుతుంటుంది. అలా వెళుతూ వెళుతూ చివరకు తనుంటేనే సంస్థ కార్యకలాపాలు అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంటారు. దాని కారణంగా తనకు నష్టం జరుగుతుంది, తాత్కాలికంగా సంస్థ కూడా నష్టం జరుగుతుంటుంది. అందుకోసమే ఎంత నైపుణ్యము, సామర్థ్యము, కార్యతత్పరత ఉన్నప్పటికీ సమర్పిత భావన లేకపోతే అతనికి మన సంస్థల్లో ప్రాధాన్యత లేదనేటువంటి విషయాన్ని దత్తోపంత్ ఠేంగ్డేజీ తన యొక్క అనుభవం ద్వారా తెలియచేయడం జరిగింది. అలా అనేక బిందువులు, అనేక గుణాలు ఒక వ్యక్తికి, కార్యకర్తగా పనిచేసే వ్యక్తికి ఏమేమి ఉండాలో ఆ పుస్తకంలో వారు సవివరంగా తెలియజేశారు. గడియారం యొక్క ముళ్ళులాగా కార్యకర్త ఉండాలి అన్న అంటే అర్థం ఏంటి? నిరంతరము తిరుగుతూ ఉండాలి, కదులుతూ ఉండాలి. ఒక చోట కూర్చొని ఉపోద్ఘాతాలు ఇవ్వడం కాదు, వ్యక్తుల మధ్యలో, సమాజం మధ్యలో మనం తిరుగుతూ కలుస్తూ వ్యక్తులతో స్నేహము, మిత్రత్వం పెంచుకోవడంతో పాటుగా వ్యక్తులను గుర్తించి వ్యక్తులను జోడిస్తూ సమాజ జాగరణ చేసినప్పుడు మాత్రమే సంస్థ యొక్క విస్తరణ జరుగుతుంది, సంస్థ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గడియారంలో కూడా 3 రకాల ముళ్ళు కూడా మనం చూస్తుంటాం, చిన్నది, పెద్దది, ఇంకా పెద్దది. ఈ మూడింటిని కూడా మనం సరిగా పోల్చుకున్నట్లయితే చిన్న ముళ్ళు 10 ఇంతలు తిరిగితే తన తర్వాత రెండో ముళ్ళు 5 ఇంతలు తిరుగుతుంది. దాంట్లో ఇంకా చిన్న ముళ్ళు 1 ఇంత మాత్రమే తిరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ కదులుతూ ఉండాలి వాళ్ళ స్థాయిలో. అట్టడుగు చిట్ట చివరి కార్యకర్త చాలా వేగంగా తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది, పరిధి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి అతను వేగంగా తిరగడం ద్వారా అనేక మందిని కలవటానికి, నిరంతరంగా కలవటానికి, పరస్పరం చర్చించుకోవటానికి, పరస్పరం భావ వితరణ చేసుకొని కలిసి పనిచేయడానికి, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ కింద ఉన్నటువంటి కార్యకర్తలు తిరగాలన్నటువంటి ఎప్పుడు పైన ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తిరగాలి. పైన ఉన్నటువంటి ఒక ముళ్ళు ఒక చుట్టూ తిరిగితే కింద ఉన్నటువంటి వాళ్ళు 10 రౌండ్లు తిరగడానికి అవకాశం ఉంటుంది. పైన నుంచి ఎవరు కూడా కదిలేటువంటి అవకాశం లేనప్పుడు కేవలం సమావేశాలు, బైఠకులు పెట్టి యోజన చేసినంత మాత్రాన కార్యరూపము దాల్చి కార్యము విజయం పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. అలా మనం స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన. కార్యకర్త అలంకార వస్తువుగా మారకూడదు. అంటే మనం చూస్తుంటాం అనేక చోట్ల ఇళ్లల్లో అలంకారం కోసం, అందం కోసము వివిధ రకాలైనటువంటి వస్తువులు తగిలిస్తుంటారు. కొన్ని చోట్ల జింక యొక్క కొమ్ములు, చర్మము ఇలాంటివి కూడా తగిలిస్తుంటారు. ఇంట్లోకి పోగానే చాలా అందంగా కనపడుతుంటారు. మనం కార్యకర్త ఆ విధంగా కాకూడదని. కార్యకర్త అనేటువంటి ఒక వ్యక్తి ఒక్కొక్కసారి తను కోరుకోకపోవచ్చు. నాకు సంస్థలో ఈ బాధ్యత ఇవ్వండి, ఈ పదవి ఇవ్వండి, ఇది ఇవ్వండి, నేను చేస్తాను కోరుకోకపోవచ్చు. సంస్థలో ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి సంస్థే మనకు ఈ పని చేయాలి, ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలని చెప్పి ఉండొచ్చు. అయితే నేనేమి కోరలేదు కదండి, మీరే వచ్చి ఇచ్చారు, నా దగ్గర సమయం కూడా లేదన్నాను, పర్వాలేదులే ఇచ్చిన సమయంతో నేను చేద్దాములే అని చెప్పి మీరే చెప్పారు కదా అని అట్లుంటాం అప్పుడప్పుడు పొరపాటును. సంస్థ నీలో ఏదో ఒక గుణాన్ని గుర్తించి నీకు ఒక బాధ్యతను, పనిని అప్పజెప్పిన తర్వాత ఆ బాధ్యతకు అనుగుణంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. నా పైన సంస్థ ఒక విశ్వాసాన్ని ఉంచి, నమ్మకాన్ని ఉంచి నాకు ఒక పని అప్పజెప్పింది. ఆ పనిని పూర్తి చేయడానికి, విజయవంతం చేయడానికి నేను చేయాల్సినటువంటి ఒక ప్రయత్నం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచిస్తే దానికి అనుగుణంగా మనం ఎదగలుగుతాము, వికాసం పొందడం సాధ్యమవుతుంది. సరే, ఏ విధంగా మనల్ని వికాసం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పని నేర్పించాలి అని
మీకెవరైతే బాధ్యత ఇచ్చినటువంటి వారు ఉంటారో దానికంటే పైన ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారో సంస్థ నుంచి ఆలోచించి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మనకు ఆ అవసరానికి అనుగుణంగా బాధ్యతకు అనుగుణంగా ఏ లక్షణాలు కావాలో, ఏ గుణాలు కావాలో, ఏ సామర్థ్యం కావాలో ఆ సామర్థ్యాన్ని అందించేటువంటి ప్రయత్నము సంస్థ వైపు నుంచి జరుగుతుంటుంది. కానీ స్వీకరించేటువంటి మనస్థితి, దానికి అనుగుణంగా ఎదగాలనేటువంటి ఆకాంక్ష మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం దానికి న్యాయం చేకూర్చే విధంగా ఎదగలుగుతాం. కాబట్టి ఈ సంస్థ మన పైన ఉంచినటువంటి ఒక విశ్వాసాన్ని వమ్ము చేయకుండా విశ్వాసాన్ని సఫలీకృతం చేసేటువంటి ఒక పద్ధతిలో ప్రతి కార్యకర్త కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సంస్థ ఎంత గొప్పది, సంస్థ ఎంత స్వచ్ఛంగా ఉంది, సంస్థ లక్ష్యం ఏమిటి, ఇవన్నీ ఒకవైపున సమాజంలో చూసే దృశ్యమైతే దాని యొక్క ప్రతిరూపం ప్రత్యక్షంగా ఎవరి ద్వారా ఇతరులు కానీ సమాజం కానీ అర్థం చేసుకుంటుంది? ఆ సంస్థకు ఉన్నటువంటి కార్యకర్తల యొక్క వ్యవహార శైలి, నడవడి, కార్యకర్తను చూసి సంస్థను అర్థం చేసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి అందుకొరకే దత్తోపంత్ ఏమన్నారంటే కార్యకర్త లాందర్ చిమినీ లాగా ఉండాలి అన్నారు. అంటే లాందర్ చిమినీ లాగా ఉండడం ఏంటంటే మనం ఒక దీపం వెలిగించి దీపము లాందర్ యొక్క అద్దం గ్లాస్ చిమ్నీ పెట్టాం. దాంట్లోంటి వెలుగు స్వచ్ఛంగా స్పష్టంగా చీకటిని తరిమివేస్తూ ఆ వెలుగు ప్రసరించాలనుకున్నప్పుడు ఆ చిమ్నీ, ఆ లాందరు స్వచ్ఛంగా ఉండాలి. అది మురికి పట్టిపోయింది, లేకపోతే మసి పట్టిపోయింది, దీపమేమో వెలుగుతున్నది కానీ వెలుగు బయటకు వస్తుందా? ఆ వెలుగు బయటికి ప్రసరించదు, చీకటిమయంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ చిమ్నీ స్వచ్ఛంగా తెల్లగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ దీపం నుంచి వచ్చేటువంటి వెలుగు చుట్టూ ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగును ప్రసారించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అంటే సమాజ జీవనంలో పనిచేస్తున్నటువంటి ఒక సామాజికమైనటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ యొక్క కార్యకర్తగా మన యొక్క వ్యవహారము, నిబద్ధత అనేటువంటిది ఇదే పద్ధతిలో మనం ఉండాలని, దాన్ని చూసే ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏమిటో, ఈ సంస్థ ఏ పద్ధతిలో పనిచేస్తుందో, ఎందుకోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవడం జరుగుతుంది. కేవలము మా సంస్థ ఇంత ప్రత్యేకత ఉంది ఇలా చెప్పడం ద్వారా కాకుండా ప్రత్యక్షంగా అక్కడ కనిపించేటువంటి యొక్క కార్యకర్తల యొక్క వ్యవహార శైలి, నడవడి, జీవన విధానాన్ని చూసి సంస్థను అర్థం చేసుకుంటుంది, దానికి ఆకర్షితమవుతుంది, సమాజము ప్రభావితం కావడం అనేటువంటిది మనం చూస్తుంటాం. ఏదైనా ఒక పనిలో మనం అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు కార్యకర్త యొక్క ఆత్మబలం, మనోబలం ఎంత ప్రచండంగా ఉంటే దాంట్లో ఆయన అంత విజయం పొందడం జరుగుతుంటుంది. తనకు అనేక రకాలుగా ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ పనిలో తాను విజయం పొందే వరకు విశ్రమించడు. పని అయిపోయిన తర్వాత మనం వెంటనే అలసిపోయినటువంటి, నీరసపోయినటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తుంటాం. ఇతనైనా, ఈ వ్యక్తి అయినా ఇంత పని ఇంత ముందు చేశాడు అని కూడా మనకు అనిపిస్తుంటుంది. దానికి వెనకాల కారణం ఏంటంటే మనోబలము, ఆత్మస్థైర్యము, ఆత్మ భావన ఏదైతుందో దాని కారణంగానే ఎంత పరిశ్రమైనప్పటికీ చేయగలుగుతుంటారు. ఎమర్జెన్సీ సమయంలో మనం చూసినట్లయితే అత్యవసర పరిస్థితుల ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంగా చాలా పెద్ద ఎత్తున ఇందిరాగాంధీ పెట్టినటువంటి దీన్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళి సమాజాన్ని చైతన్యం చేసి తొలగించేందుకోసము అనేక సంస్థలతో కలిసి సంఘ స్వయంసేవకులు మన సంస్థలన్నీ పనిచేసి అప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా నడిపించడం కోసం మాధవరావు మూలే అనేటువంటి కార్యకర్తను పూర్తిగా దానికి కేటాయించడం జరిగింది. ఆయన అజ్ఞాతంగా ఉంటూనే దేశమంతా తిరుగుతూ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ప్రేరణ ఇస్తూ పనిచేశారు. ఎమర్జెన్సీ తొలగించిన తర్వాత తక్కువ సమయంలోనే ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఈ పని అప్పచెప్పడానికి ముందే ఆయనకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం బాగలేదు.
కానీ చాలా మంది ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి లోపల ఉన్న కారణంగా బయట ఉన్నటువంటి వాళ్ళల్లో సామర్థ్యం ఉండి యోజన చేయగలిగేటువంటి ఒక శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఇతనే అని చెప్పి ఇతనికి అప్పచెప్పారు. కానీ ఇన్ని రోజులు ఎలా జీవించగలిగాడు ఈయన అని ప్రశ్న వచ్చినప్పుడు అతని యొక్క ఆత్మబలం కారణంగానే, మనోధైర్యం వలన మాత్రమే ఇంత పెద్ద ఉద్యమాన్ని అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా తాను నడిపించగలిగాడు. ఆ పని పూర్తి కాగానే తన యొక్క శ్వాసను వదిలేశాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా మానసికమైనటువంటి ఒక ధైర్యము స్థితి ఆధారంగా మనం అనేక రకాల విజయాలను మనం పొందుతుంటాము. ఎంత కష్టం వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడి పని చేయడం అనేటువంటిది మనం చూస్తుంటాం. అక్కడున్న పరిస్థితి దాని ఆధారంగా అతని యొక్క మనోధైర్యం ఏంటో మనోబలం ఏంటో అనేటువంటిది మనకు అర్థమవుతుంటుంది. ఒకసారి మంగళ షాప్కు వెళ్ళి గడ్డం తీపించుకుంటుంటే గోఖలే అనేటువంటి వ్యక్తి అతన్ని చేస్తున్నప్పుడు, మంగళి గడ్డం చేస్తున్నప్పుడు గడ్డం కొద్దిగా చర్మం తెగి రక్తం వస్తూనే అబ్బా అని వ్యక్తం చేశాడు. బాపు గోఖలే వ్యక్తం చేయగానే ఆ మంగళతనున్నాడు, ఈ చిన్న కాటుకే మీరు అబ్బా అంటున్నారే, మీరు యుద్ధ భూమిలో ఎలా ధైర్యంగా పోరాటం చేయగలుగుతారని చెప్పేసి ప్రశ్న వేశాడు అతను. సరే, అప్పుడు ఇతను ఏం మాట్లాడలేదు. మొత్తం గడ్డమంతా పూర్తి చేసే వరకు ప్రశాంతంగానే ఉన్నాడు. అయిపోయిన తర్వాత లేచి అక్కడే మంగళ షాపులో పక్కన ఒక బాగా పదునైనటువంటి ఒక ఈట లాంటిది ఇనుప చువ్వ ఉంటే ఆ చువ్వ తీసుకొని వచ్చి అతని కాలు అక్కడ పెట్టమని చెప్పేసి అతని కాలుపై నేను కాలు పెట్టాడు. పెట్టి ఒకసారిగా రెండు చేతులతో ఆయన లోపలికి పాదం పైన వేసి పొడిచాడు. పొడిస్తే ఈ బాపు గోఖలే పాదము నుంచి మంగళతని పాదం నుంచి లోపల భూమిలోకి దిగబడింది. మంగళతను గిలిగిలా విలువిలాడిపోతున్నాడు, ఇతను మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడు చెప్పాడట, అక్కడున్నటువంటి ఒక పరిస్థితిని బట్టి, మానసిక స్థితిని బట్టి ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొనేటువంటి స్థితి ఉంటుంది. ఇక్కడ నేను మామూలు మానసిక స్థితిలో నేను కూర్చొని దగ్గర గడ్డం చేయించుకుంటాను కాబట్టి అది తెగానే నాకు బాధ అనిపించింది. కానీ యుద్ధ భూమిలో నేను ఉన్నప్పుడు అవతలవాడు తూటా పేలుస్తున్నా, నేనేమైపోతా, నన్ను చంపేస్తాడా, నేనేమైపోతా, అవన్నీ ఉండదు. నా యొక్క లక్ష్యము, నా యొక్క మానసిక స్థితి ఏంటి, ఎలాగైనా సరే పోరాటం చేయాలి, విజయాన్ని పొందాలి, అవతల వారి శత్రువును ఎదుర్కోవాలనేటువంటి ఒక స్థితి ఉంటుంది తప్ప ఇలాంటివన్నీ ఏమి కూడా చిన్న చిన్న గాయాలు, దెబ్బలు, రక్తం కారుతున్నప్పటికీ దాని గురించినటువంటి ఆలోచనే ఉండదు అని చెప్పేసి చెప్పాడు. ఇంకొక సాధారణమైనటువంటి ఒక ఉదాహరణ కూడా ఇందులో కనిపిస్తుంది. మానస్థితిని బట్టి ఎలా వ్యవహరిస్తుంటాడో వ్యక్తి అని చెప్పడానికి. గృహిణి కొత్తగా వివాహమై ఇంటికి వచ్చినప్పుడు చాలా సమయంలో ఎక్కువ తల్లిగా వంట చేస్తుంటుంది కాబట్టి అలవాటు తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెనే చేయాల్సి వస్తుంది. చేయాల్సినప్పుడు అక్కడ పాత్రలు తీసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ వేడికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ అదే మహిళ ప్రమాదం జరిగిన సమయంలో తన ఇల్లే అనుకోకుండా తగలబడిపోతున్నప్పుడు లోపల పిల్లలు ఉన్నారనుకోండి, ఇక్కడ వంట పాత్రలు దించడమే వేడి అనుకున్నటువంటి మహిళ తన పిల్లవాడు మంటల్లో చిక్కున్నాడు అనుకున్నప్పుడు అవన్నింటినీ లెక్క చేయకుండా మంటల్లో దూకి తన పిల్లవాడిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే అక్కడ పరిస్థితి ఏమిటి, తన పిల్లవాడు చనిపోయేటువంటి అవకాశం ఉంది, దహనం అయిపోయేటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు అంత పెద్ద మంటలు లెక్క కాలేదు. కానీ వంట చేసాడు, వంట పాత్ర దించడానికి ఇబ్బంది పడినటువంటి ఒక మహిళ అలా ఎలా సాహసం చేయగలిగింది అంటే మానసికమైనటువంటి ఒక స్థితి, మనోభావనను బట్టి వ్యక్తి యొక్క వ్యవహారం అనేటువంటిది మనం చూడడం జరుగుతుంది. ఇలా అనేక రకాలుగా మనం కార్యకర్త యొక్క మనస్థితి పైన సంస్థ యొక్క కార్యం యొక్క విజయం అనేటువంటిది కనిపిస్తుంటుంది. ఆత్మ సమర్పణ కలిగినటువంటి వ్యక్తికి విజగీష ప్రవృత్తి కూడా ఉంటుంది. విజయము సాధించడం అనేటువంటిది కూడా దేనిని లెక్క చేయకుండా ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా విజయమే పొందాలనేటువంటి ఒక పద్ధతిలో పనిచేయడం జరుగుతుంది. అలా
మనం చూసినట్లయితే శివాజీ జీవితంలో శివాజీ విశాలగడ్డకు వెళ్ళాల్సినటువంటి సమయంలో ముస్లింలు తరుముతూ వస్తున్నారు. ఎలాగైనా సరే శివాజీని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, అది శివాజీ యొక్క అనుచరుల యొక్క లక్ష్యం. అడవి ప్రదేశంలో సుమారుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశంలో చాలా చిన్న దారి మాత్రమే ఉంది అటు పైకి వెళ్ళడానికి. అలాంటి ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ బాజీ ప్రభు ఏం చేశాడు, కొద్దిమంది సైనికులను తీసుకొని అక్కడ బాజీ ప్రభు ఆగిపోతాడు. ఆగిపోయి శివాజీకి ఏం చెప్తాడంటే, విశాలగడ్డ కోట చేరిన తర్వాత చేరగానే చేరినట్టుగా సంకేతం నాకు ఇవ్వాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి ఒక్క ముస్లిం కూడా, సైనికుడు ముస్లిం ఒక్కడు కూడా ఈ ప్రదేశం నుంచి ముందుకు రాకుండా ఆపేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తాను చెప్తాడు. వెళ్ళారు, ఇక్కడ నుంచి దాడి జరుగుతున్నది, అనేక మంది తోటి సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఇతనికి కూడా గాయాలవుతున్నాయి, రక్తం కారుతున్నది. అయినప్పటికీ బాజీ ప్రభు ఆ దారి నుంచి పక్కకు తొలగలేదు. కవి ఎట్లా రాస్తాడంటే, అతని శరీరం మొత్తము జల్లెడలాగా తూట్లు పడిపోయిందని చెప్పి రాస్తాడు. అంత రక్తసిక్తం అయిపోయినప్పటికీ బాజీ ప్రభు కిందికి ఒరగడం లేదు. తన దగ్గరికి వస్తున్నటువంటి వాడిని, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా తనను దాటి పోనీయకుండా అడ్డుపడి చంపడం జరుగుతుంది. ఎప్పుడైతే విశాలగడ్డకు చేరాడు శివాజీ, అక్కడి నుంచి సంకేతం వచ్చిందో, సంకేతం రాగానే వెంటనే కుప్పకూలిపోతాడు బాజీ ప్రభు దేశపాండే. అంటే విజయగీష ప్రవృత్తి, విజయం పొందాలనేటువంటి, సాధించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి తన యొక్క సమర్పణ భావన ద్వారా తాను పూర్తిగా దానికోసమే అంకితమై పనిచేయడం ద్వారా ఎలా విజయాన్ని పొందుతారనేటువంటి విషయం దీని ద్వారా మనకు తెలుస్తుంది. అదే పద్ధతిలోనే అందులోనే ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తారు కార్యకర్తలు. చాలా మంది చాలాసార్లు ఏమంటుంటారు, మాకు ఉత్సాహాన్ని ఇవ్వాలండి, మాకు మీరు ప్రేరణ కలిగిస్తే కదా మేము పని చేసేది, మీరెవరేమీ మాకు ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇవ్వకపోతే మేము ఎక్కడ పని చేయగలుగుతాం చెప్పండి అని అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు. దానికి మనకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది బుద్ధుని యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన. బుద్ధ భగవానుడు చివరి దశకు వచ్చినటువంటి సమయంలో అతని యొక్క శిష్యులందరూ ఒకరోజు వెళ్ళి వారిని అడుగుతారు, రోజు రోజుకు మీ ఆరోగ్యం క్షీణిస్తున్నది, ఎప్పుడైనా ఏమైనా జరిగేటువంటి పరిస్థితి ఉంది, మీరు స్వర్గస్థులైన తర్వాత మా పరిస్థితి ఏమిటి, మేము ఎలా ఈ యొక్క ఆలోచన, ఈ భావాలను సమాజంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ప్రేరణ ఏంటి, మాకు ఏమి చేయాలి మేము? భగవానుడు చెప్తాడు, ఆత్మదీపోభవ అంటారు. ఆత్మదీపోభవ అంటే అర్థం ఏంటంటే స్వప్రేరణ, తనకు తానే ప్రేరణ పొందాలి. ఎప్పుడు ఇతరుల పైన ఆధారపడి కాదు, ఇతరుల యొక్క ఇచ్చేటువంటి దాని ఆధారంగా నేను ప్రేరణ పొందడం కాదు, తనకు తానే ప్రేరణ పొందేటట్టుగా తను ప్రయత్నం చేయాలి. అప్పుడు చాలా స్వాభిమానంతో చక్కటి పద్ధతిలో తాను పని చేయగలుగుతాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలా అనేక సందర్భాల్లో, అనేక సమయాలలో దత్తోపంచి పని చేస్తూ చేస్తూ కార్యకర్తల మధ్యలో వస్తున్నటువంటి విషయాలను అర్థం చేసుకొని తన జీవితాన్ని కూడా తాను అర్థం చేసుకొని మన ముందర ఆ విధంగా పెట్టడం జరిగింది. వారి స్వత యొక్క అనుభవాన్ని కూడా వారు చెప్పారు. వారు ఒక పెద్ద వ్యక్తి వారిని, ఒక స్వామీజీని కల్పించడం కోసము వెంట తీసుకొని వెళ్ళారు. వామన్ రావు అనేటువంటి ఒక స్వామీజీ. అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు సహజంగా ఉండేటువంటి ఆలోచనలో నేను పూర్తి సమయం ఇచ్చి సమాజం కోసం, దేశం కోసం పనిచేస్తున్నా అనేటువంటి ఒక భావన టెంగ్డేజీలో ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత, పరిచయం చేసిన తర్వాత, మీ మార్గదర్శనం కోసము వచ్చారు వీరు అని చెప్పేసి అతను చెప్పినప్పుడు ఈ స్వామీజీ ఏమన్నాడు, నేను ఆయనకి ఏం మార్గదర్శనం చేయగలుగుతా, నేను చేయలేనుగా,
చేసేటువంటి ఇది నాకు లేదు కదనండి. అంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేదు. బయటకు వచ్చిన తర్వాత ఇది అడిగాడు, నీకు వారి ద్వారా విషయాలు చెప్పిద్దాం అనుకున్నా చెప్పించలేకపోయినా నన్ను క్షమించండి అని చెప్పేసి టెంగ్డేజీతో తీసుకెళ్ళినటువంటి ఒక పెద్ద వ్యక్తి అన్నాడు అనమాట. అప్పుడు టెంగ్డేజీ అన్నటువంటి మాట ఏంటంటే, తాను ఏమిటో తనకు తెలియనప్పుడు ఇంతమంది కార్మికులకు ఎలా మార్గదర్శనం చేయగలుగుతాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పకనే నాకు చెప్పాడు అని చెప్పాడు. అంటే మనం ఏమిటి, మన పరిస్థితి ఏంటి అనేటువంటిది మనకు మనం తెలుసుకోవాలండి. తను ఏ దారిలో వెళ్ళాలో తనకు తెలియనప్పుడు సమాజానికి దారి ఎలా చూపించగలుగుతాడు అనేటువంటి సందేశాన్ని ఆయన ఒక చిన్నదానితోనే నాకు ఇచ్చారని చెప్పేసి టెంగ్డేజ్ అన్నారు. అంటే మనము సంస్థ యొక్క పని చేస్తున్నప్పుడు మనం ఏ దారిలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక విషయము మనకు ముందు అర్థం కావాలి. మనకు అది స్పష్టత లేదనుకోండి, మనం సరైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటుంది పని చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమం ఏదైనా ఇచ్చారో ఆ కార్యక్రమం కింద వరకు తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు కొద్దిమంది ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వేసినప్పుడు మనం విషయాన్ని చెప్పలేకపోతాం. అరే మనం దీంట్లో ఒక సందేహము, అనుమానము మనకు నిర్మాణం అవుతుంది. నిర్మాణం అయినప్పుడు స్పష్టం చేయలేము. మనం ఏ దారిలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మన లక్ష్యం ఏంటి, లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం ఏంటి అనేటువంటిది కూడా మనకు స్పష్టంగా తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు కూడా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కమ్యూనికేషన్ అంటుంటాం, అప్డేట్ కావాలని చెప్తుంటాం. మనం పరిస్థితులు మారిన తర్వాత దానికి అనుగుణంగా ఎలా మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు పరిస్థితుల్లో ఏ విధంగా పని చేయాలనేటువంటి విషయం కూడా మనకి ఎప్పటికప్పుడు తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎన్నిటన్నింటితో పాటు కూడా మనం పని పెరగాలనుకున్నప్పుడు సమయాన్ని మనం సమర్పణ చేస్తేనే సాధ్యమవుతుంది. సమయాన్ని మనం కేటాయించకుండా మనం ఎంత చేసినా సాధ్యం కాదు. ఈ ప్రశ్న వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది, సమయం ఎక్కడ, నా దగ్గర ఎక్కడుందండి సమయము అని అంటుంటాం. మనం ఎవరికైనా ఉన్నది 24 గంటలే. కానీ ఈ 24 గంటలలో మన వృత్తి, మన కుటుంబము, మన వ్యక్తిగతం అన్ని చూసుకుంటూనే సమాజ కార్యం మనం చేయాలి. సమాజ కార్యం మనం చేయాలనుకున్న సంకల్పించిన తర్వాత ఇవన్నీ కూడా సజావుగా నడిపిస్తూనే ఎలా చేయాలనుకున్నప్పుడు నా వ్యక్తిగతం కావచ్చు, కుటుంబం కావచ్చు, వృత్తి సంబంధించినటువంటి పనులు కావచ్చు, తక్కువ సమయంలో యోజన చేసుకొని ఎలా నేను పూర్తి చేసుకోగలుగుతానని ఆలోచించగలిగినట్లయితే, ఒక ప్లానింగ్, ఒక యోజన ఉన్నట్లయితే అప్పుడు సాధ్యమవుతుంది. నేను సమయాన్ని ఎక్కడైనా సరే అనవసరంగా వృధా చేస్తున్నానా అనేటువంటి విషయము ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకున్నప్పుడు మనకు అక్కడ సమయం లభిస్తుంది. దేనికి అవసరమే దానికే సమయాన్ని కేటాయిస్తున్నా, అవసరం లేకుండా కూడా కేటాయిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసినట్లయితే వాట్సాప్, ఫేస్బుక్లు చూస్తుంటారు. చూడడం ప్రారంభం చేస్తే గంట సేపు చూస్తున్నా, 2 గంటల సేపు చూస్తున్నా, నడుస్తూనే ఉంటుంది. అదేం ఆగదు. కానీ చూడడం అవసరమే. మనకు కూడా సమాచారము, లేటెస్ట్ విషయాలు అన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ఎంత చూడాలి, ఎంత చూడకూడదు అనేటువంటి ఒక సంయమనము మనం కలిగి ఉండాలి. యంత్రము చేతిలో మనకి వెళ్ళిపోతున్నామా, యంత్రం మన చేతిలో ఉంటున్నదా? ఈ పరికరాన్ని కనిపెట్టింది ఒక మనిషే. కానీ ఇప్పుడు ఈ పరికరానికి మనిషి ఏమవుతున్నాడు, బానిస అవుతున్నాడు. అది లేకపోతే జీవనం లేదనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకోవడము, చూడడము అవసరమే. కానీ దానికి ఎంత సమయం కేటాయించాలి, ఏది చూడాలి, ఏది చూడకూడదు అనేటువంటి విజ్ఞత, వివేకము మనకున్నప్పుడు మనం దాని నుంచి సమయాన్ని మిగిల్చగలుగుతాం. ఇలా ఎక్కడెక్కడ
ఏ పద్ధతిలో ఎక్కడ సమయాన్ని మనం వృధా చేయగలుగుతున్నామో ఆ సమయాన్ని తీసి నేను పని చేయాలని. అయితే అప్పుడు ఏమంటాడు, సమయం మిగిలితే నేను పని చేస్తాను అంటాడు. సమయం మిగిలినప్పుడు ఎప్పుడు మిగులుతుంది? జీవితాంతం మిగలదు, చివరి వరకు కూడా మిగలదు. కాబట్టి ఒక సమాజ కార్యము, సామాజిక కార్యం చేసేటువంటి ఒక కార్యకర్త మొదట తన మనసులో ఏదైతే సంకల్పిస్తాడో, నేను రోజుకు 2 గంటల సమయం ఇవ్వాలని సంకల్పిస్తే ముందు ఈ 2 గంటల సమయం సమస్య కోసం కేటాయించిన తర్వాత నా దగ్గర కేవలం మిగిలి ఉన్నది 22 గంటలు మాత్రమే. ఈ 22 గంటలలో మిగతా నేను పనులు ఎలా చేసుకోవాలని ఆలోచించాలి తప్ప సమయం మిగిలితే చేస్తా అంటే ఎప్పటికి కూడా సమయం మిగలదు. కాబట్టి అలా నేను ఎంత సమయాన్ని సమస్య కోసము, సమస్త కార్యం పెంచడం కోసం కేటాయించగలుగుతాననేటువంటిది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయించాలి. అపేక్ష ఉండొచ్చు పైనుంచి అపేక్ష నీ నుంచి 4 గంటలు 5 గంటలు చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు ఇవ్వలేకపోవచ్చు. కనీసం ఇప్పుడు నేనేంత ఇవ్వగలుగుతాను? అలా చేస్తూనే సంస్థ యొక్క అపేక్షకు అనుగుణంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. సంస్థ నా నుంచి 4 గంటలు 6 గంటల సమయం అపేక్షిస్తున్నది, ఇంకో సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకైనా సరే ఈ సంస్థ పని కోసము నన్ను అపేక్షించేటువంటి ఒక స్థితికి నేను ఎదగలుగుతానా అని మనం ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు సంస్థ అపేక్షకు అనుగుణంగా మనం కార్యకర్తగా వికాసం పొందగలుగుతాం. ఒక కార్యక్షేత్రంలో పని ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయంలో ఒక సందర్భంలో టెంగ్డేజీ ఏం చెప్పారంటే, కార్యకర్తను చూసి కార్యక్షేత్రాన్ని చెప్పొచ్చు అన్న. అంటే ఏమిటి? ఉదాహరణకు మనం ఇక్కడ ఈ బైఠక్ నిర్వహిస్తున్నాం, ఈ బైఠక్ నిర్వహించే పద్ధతిని చూసి ఈ ప్రాంతంలో స్వదేశీ జాగరణ మంచు కార్యం ఎలా ఉంది అని చెప్పొచ్చు అని. లేదు మన సంస్థ యొక్క ఒక కార్యం జరుగుతుంది, కార్యం చూడడానికి ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు ఆ కార్యాన్ని చూసినప్పుడు కార్యకర్తల యొక్క వ్యవహారము, కార్యకర్తల యొక్క నడవడిక ఎలా ఉంటుందో చెప్పొచ్చు అని. మామూలు భాషలో మనకు చెప్పాలంటే అన్నము ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తా ఎలా అయితే చూసి అర్థం చేసుకుంటామో అలా కార్యాన్ని కూడా సంస్థను కూడా ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి వారు చెప్పారు. కాబట్టి ఇలాంటి అనేక సంఘటనలు మనకు కనిపిస్తాయి. కార్యకర్త యొక్క విశ్వాసము, ఆంతరికమైనటువంటి ఒక శక్తి ఏదైతుందో ఆ శక్తి కూడా మనకు సంస్థ యొక్క దీన్ని సమాజంలో తెలియజేస్తుంటుంది. అతని యొక్క తనకు పైన తానకు ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం కూడా. ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తి కాంబెల్ అతని సంఘటన ఒకటి ఉంది. అతని యొక్క ముఖ చిత్రాన్ని ఒక చిత్రకారుడు చిత్రం తయారు చేసి ఇవ్వాలనుకున్నాడు, కానీ మొత్తం అంతా వేస్తూ వచ్చాడు, చాలా అందంగా వేశాడు. కానీ చివరి క్షణంలో ఒక సందేహం వచ్చింది, డౌట్ వచ్చింది అతనికి. ఎందుకంటే అతని ముఖం పైన ఒక పులిపిరి ఉంది. ఈ పులిపిరి ఉన్నటువంటి దాన్ని కూడా చిత్రం పైన వేసిస్తే దాన్ని చూసిన తర్వాత ఆయనకు ఏమనిపిస్తుందో, ఒకవేళ కోపం వస్తే నాకు శిక్ష వేస్తాడు, ఏం చేయాలని సందేహం వచ్చిందట. వచ్చినప్పుడు అది లేకుండా ఇస్తేనే మంచిది, అది వేస్తే కనుక అందవిహకారంగా కనిపిస్తున్నాడు అతను లేకున్నప్పుడే చిత్రంలో చాలా బాగా కనిపిస్తున్నాడు అని దాన్ని తయారు చేసి తీసుకుని వెళ్ళి ఇచ్చాడట. అది చూడగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇలా వేసావు? నా ముఖం ఎలా ఉందో అలా వేయాలను, నా ముఖం పోయిన ఆ యొక్క పులిపిరి ఉండే కారణంగా నాకు అందవికారం ఉండొచ్చు, కానీ అదే నా యొక్క ముఖం. దాన్ని చూసి ఎవరు ఏమనుకుంటారో నేనేం భయపడను, నన్ను చూసి అసహించుకుంటాను నేనేమనుకోను. అంటే తనపైన తనకు కాన్ఫిడెన్స్, తనపైన తనకు ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఒక ఆంతరికమైనటువంటి ఒక శక్తి ఉన్నటువంటి కార్యకర్త ఉన్నాడు. తను దీన్ని చూసి ఎవరో ఏమో అనుకుంటారు అనేటువంటిది స్వీకరించాడు. తన విశ్వాసంతో తాను సరైనటువంటి ఒక పద్ధతిలో స్వచ్ఛంగా ప్రామాణికతతో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా దాని గురించి వెనకడుగు వేయడు, జంకడు అని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ చెప్పారు. కాబట్టి ఇలా మనం కార్యకర్తలుగా వారి చెప్పినటువంటి ఒక విషయాలను మనం అర్థం చేసుకుంటూ అనేక సంవత్సరాలుగా ఏ సంస్థలైనా సరే ఒక వ్యక్తి సంస్థ కోసం, సంస్థ యొక్క విజయం కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా ఒక కార్యకర్త దారి తప్పుతున్నాడు, పని నుంచి పక్కకు వెళ్తున్నాడు అని అనుకున్నట్లయితే ఎందువలన వెళ్తున్నాడు, కారణం ఏంటని మనం చూస్తే
ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఈ సంఘటనలు వారు చెప్పినటువంటి విషయాల ద్వారా మనకు అర్థమవుతుంటుంది. వ్యక్తి ఆత్మ సమర్పణతో పనిచేస్తున్నప్పుడు కొంత అహంకారం అనేది కూడా వస్తూనే ఉంటుంది. ఈ రెండు కలిసే ఉంటాయి. ఆపుకోగలుగుతాడు, ఆ వ్యక్తి వికాసం చెందుతుంటాడు, తన స్థానము, స్థాయి, సామర్థ్యము, సమాజంలో గుర్తింపు అన్నీ కూడా పెరుగుతుంటాయి. కానీ వాటన్ని చూసి లేకపోతే ప్రశంసలకు మిగతా వాటికి లోన్ అయిపోయినట్లయితే అతని యొక్క పతనం కూడా మనం చూస్తుంటాం. ఒక కొండ మనం ఎక్కుతున్నాము, ఆ కొండ ఎక్కుతున్నప్పుడు వెంటనే జారి కింద పడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న మొక్కనో చెట్టునో రాయినో పట్టుకుంటే ఇప్పుడు వందన సమర్పణ కార్యక్రమం ఉంటుంది. మన వర్గ అధికారి హనుమాన్ గారిని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత దూర వ్యయప్రసకు వచ్చి కూడా వచ్చిన వాళ్ళకి, వచ్చిన డెలిగేట్స్ అందరికీ కూడా మా యొక్క వర్గం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరు కూడా ఈ ప్రోగ్రాం తర్వాత మనకు భోజనం విరామం ఉంటుంది. భోజనం తర్వాత మళ్ళీ మనకు 2:30 మళ్ళీ సమావేశం అవుదాం. మళ్ళీ మనము దీని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత మనకు ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 8 గంటల వరకు కూడా ఉంటుంది. 4 టెక్నికల్ సెషన్స్ ఉంటాయి. రేపు పొద్దున 9 గంటల నుంచి మొదలవుతుంది. రేపు మధ్యాహ్నం 1:30 పూర్తవుతుంది. అందరికీ మరొకసారి వచ్చినందుకు, వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. నా పేరు కంది శ్రీనివాసరెడ్డి, వరంగల్ విభాగ్ కన్వీనర్గా ఉన్నాను. వరంగల్ అర్బన్ నుండి ఒక్కొక్కరిని పరిచయం వాళ్ళు చేసుకుంటారు కదా. నాది ఎంఎస్సి ఎంఎడ్ పూర్తి అయిపోయింది. తృతీయ వర్ష అయిపోయింది. ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ హనంకొండ నగరంలోనే మర్కజీ పాఠశాలలో పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నరేందర్ రెడ్డి. నేను నా క్వాలిఫికేషన్ ఎంఎడ్ తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, టీచర్గా. వరంగల్లో నేను పాఠశాలలో పనిచేస్తున్న జరుగుతుంది. అనేక స్వదేశీ జాగరణ మంచి కార్యక్రమాల్లో తరచుగా నేను పాల్గొంటూ ఉంటాను. కార్యకర్తగా మాత్రమే పనిచేస్తుంటాను. నా పేరు డాక్టర్ చింతకింది శ్రీనివాస్. కిక్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మన స్వదేశీ జాగరణ మంచ్లో వరంగల్ విభాగ్ కో-కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. గుర్జాల రవీందర్, హనంకొండలో ఉంటాను. బాల్యం నుండి స్వయంసేవ్, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ బాధ్యత నిర్వహిస్తున్నాను. కిట్స్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా జాబ్ నిర్వహిస్తున్నాను. నా పేరు కోడపల్లి లక్ష్మణ్. నేను కేసముద్రం మండలంలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నేను కంది శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిన మొట్టమొదటిసారిగా స్వదేశీ జాగరణ మంచ్ మీటింగ్కి వచ్చాను. నమస్కారం. నేను చార్టెడ్ అకౌంటెంట్ని. గత 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. బాల్యం నుంచే స్వయం సేవకుని. నేను గత సంవత్సరం నుంచి నాకు బోయిన్పల్లి ప్రాంత సంఘచాలకుగా బాధ్యతని పెద్దలు నాకు ఇచ్చారు. అది నిర్వహించడానికి కృషి చేస్తున్నాను. ఈ స్వదేశీ జాగ్రత్త మంచి గురించి వింటూ ఉంటాను, చదువుతూ ఉంటాను. నా మిత్రులు ఎప్పటి నుంచో అడుగుతున్నాను రండి రండి అనేసి. ఈరోజు ఆ భాగ్యం కలిగింది. ఈ దూరము దగ్గర కాదు, మన మనసుతో రావాలనుకున్నాము, ఇవాళ వచ్చాము. కాబట్టి ఈరోజు రావటము, మన దేవేంద్రజీ గారి ఉపన్యాసం వింటాము, మాకు ఒక మంచి ఉపదేశం వచ్చింది. చాలా పాయింట్స్ నోట్ చేసుకున్నాము. ఇంకా చాలా విని చాలా పాయింట్స్ ఒక గ్రంథం తయారు చేయాలనుకుంటున్నాం.
అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రమోహన్. నేను ప్రాక్టీసింగ్ ట్యాక్స్ కన్సల్టెంట్ని. నాది ఎంకామ్ అయిపోయింది, సిఏ ఇంటర్ కూడా అయిపోయింది. నేను బేసికల్గా లాస్ట్ టైం సరస్వతి టెంపుల్ దగ్గర అయిన దాంట్లో నాకు ఆ మీటింగ్లో నాకు బర్కత్పుర డివిజన్ది కన్వీనర్గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నా వైపు నుంచి ఎటువంటి కంట్రిబ్యూషన్ లేదు. బట్ నేను మాత్రం సొంతంగా చాలా మటుకు విదేశీ వస్తువులను బహిష్కరించి నేను స్వదేశీ వస్తువులు వాడడం, మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడం, ఇదైతే నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు చెప్పిన పాయింట్స్ చూస్తే అది ఒక కార్యకర్తకే కాకుండా ఒక సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కానీ, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సమాజంలో బతికే ప్రతి వ్యక్తికి కానీ ఉపయోగపడే చాలా చాలా మంచి మాటలు. ఇది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నా. ఇక నుండి ఖచ్చితంగా నా వైపు నుండి నేను మన స్వదేశీ జాగరణ మంచికి చేయవలసిన కాంట్రిబ్యూషన్ అనేది నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు డాక్టర్ స్వప్న. నేను మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. అడ్వకేట్ విజయభారతి అక్కగారు మన లింగమూర్తి గారికి పరిచయం చేస్తే దాని ద్వారా సార్ అన్నట్టు ప్రజెంట్ అయితే కాంట్రిబ్యూషన్ ఏం లేదు, ఫ్యూచర్లో ఏదైనా చేద్దామని. సంఘలో మనకు నగర ప్రచార ప్రముఖ హస్నాపూర్ నగర ప్రచార ప్రముఖ బాధ్యత. ఇక్కడ తనను కూడా మన బాధ్యతల్లో భాగంగా స్వదేశీ జాగరణ మంచ్లో ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం. నేను బోయినపల్లి శాఖ రాజరాజేశ్వరి శాఖ కార్యవాహకగా చేస్తున్నాను. సంఘం ఒక 3 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ స్వదేశీ జాగరణ మంచ్ అనేది అశోక్ గారి ద్వారా పరిచయం అయింది. ఒక 6 నెలల ద్వారా సార్ ద్వారా వెళ్తూ ఉన్నాను వీటన్నిటికీ. సో నేను వృత్తిరీత్యా ఫార్మాస్యూటికల్ కంపెనీలో చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్ రెడ్డి. చందానగర్లో ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తున్నాను నేను. మణికంఠ పార్ట్ హరీష్ సార్ చెప్తే ఫస్ట్ టైం. నమస్కారం అండి. నా పేరు మణికంఠ, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ కోరుట్ల నుంచి. గత 3 నెలలుగా నేను దీంట్లో కాస్త యాక్టివ్ పార్టిసిపేషన్గా ఉన్నాను. నాకు ప్రస్తుతం పరిచయం చేసింది హరీష్ సార్ వల్ల మేము దీంట్లో జాయిన్ అయ్యాము. ప్రజెంట్ అయితే ఇంకా ఏది యాక్టివ్గా రన్ అవ్వట్లేదు. జైత్యాల జిల్లా నుంచి రిటైర్డ్ టీచర్ని, బాల్యం నుంచి స్వయం సేవకుని. ఇంతకుముందు అప్పాల ప్రసాద్ గారు ఉన్నప్పుడు దీన్ని మా జిల్లాలో బాగానే తీసుకెళ్ళాం. మా ఇంట్లో అన్ని స్వదేశీ వస్తువులే వాడుతున్నాం, అంటే ప్రయత్నం చేస్తున్నాం, సెల్ ఫోన్ తప్ప. మా మిత్రులు కూడా దాన్ని అడ్డు పెడుతుంటే దానికి తగినటువంటి సమాధానాలు చెప్పుకుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు దేవేందర్జీ చక్కటి మార్గనిర్దేశం, సందర్భోచితంగా మా అందరినీ కదిలించేటట్టుగా, కట్టుబడి నడిపించేటట్టుగా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కె సురేష్, ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చాను. నేను ఇంజనీరింగ్ ఎంబీఏ చేసి గవర్నమెంట్ జాబ్ కమిషనరేట్ రూరల్ డెవలప్మెంట్లో చేశాను. తర్వాత ఒక 10 years క్రితం రిజైన్ చేసుకొని నాదంటూ ఒక బిజినెస్ చేస్తున్నా, అంటే అగ్రికల్చర్ దాంట్లో పనిచేస్తున్నా. అయితే నేను జాబ్ చేసే క్రమంలో ఎంటర్ప్రైజ్ ప్రమోషన్, అంటే యూత్కి కావచ్చు, ఉమెన్కి కావచ్చు, వీటిలో చాలా రకరకాల ప్రయోగాలు చేసినాము. రకరకాల ఎక్స్పెరిమెంట్స్, ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ అప్పుడు చేసినాము. కానీ చాలా వరకు అంటే సస్టైన్ కావవి. అయితే ఈ స్వదేశీ జాగరణ మంచ్లో నిన్న బ్రోచర్ నాకు యాక్చువల్ వాట్సాప్లో వచ్చింది. చాలా రోజుల నుండి మీతో టచ్లో ఉన్నా, ఎప్పుడు యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. కానీ రేపటి ప్రోగ్రాంలో ఉన్న టాపిక్ చూస్తే నాకు ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి, అవి మనకు ఇంకో 10 సంవత్సరాలు మనం చేయబోయే పనిలో యూజ్ అవుతాయి కదా, ఎందుకు మనకు సమాచారం తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ. అందరికీ నమస్కారం. మాది వరంగల్ రూరల్ జిల్లా వీసం రమణారెడ్డి. నేను బిజినెస్ చేస్తున్నా. స్వదేశీ జాగరణ గురించి తెలుసుకుందామని కంది శ్రీనివాస్ రెడ్డి తోటి రావడం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా. అందరికి నమస్కారం. నేను కరీంనగర్ నుండి వచ్చాను. నా పేరు ఎల్లంకి అనిల్ కుమార్, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. నేను కొత్తగా రీసెంట్గా స్వదేశీ జాగరణ మంచ్లో చేరాను. ఇది నా 2nd మీటింగ్. సో అందరికీ కృతజ్ఞతలు. హరీష్ బాబు సార్ వల్ల ఈ మీటింగ్లో జాయిన్ అయ్యానండి. థ్యాంక్ యూ.
ప్రస్తుతం హరీష్ బాబు గారి దగ్గర జిఎస్టీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఇంతకు పూర్వం సంఘ ప్రచారకగా 5 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతము స్వదేశ్ జాన్ మంచ్ ఈ యొక్క వ్యవస్థ పనిలో ఇంకా కొంత సమయం ఇచ్చి పనిచేస్తున్నాను. నా పేరు గుగ్గిళ్ళ శాంతిరాజు. నేను గవర్నమెంట్ టీచర్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. కరీంనగర్ నుంచి వచ్చాను. నాకు 7th క్లాస్లోనే మా టీచర్ వెంకటరమణాచారి సార్ అని ధర్మపురి సార్, తెలుగు సార్, 7th క్లాస్లోనే మాకు శాఖ పరిచయం చేశారు. దాదాపు నా ఇంట్లో స్వదేశీ వస్తువులే ఉండే 90% ప్రయత్నం చేస్తూనే ఉంటాను. గోదర్బార్ కానీ, పతంజలి కానీ, శ్రీశ్రీ కానీ, ఇట్లా వీలైనంత వరకు ప్రతి ప్రోడక్ట్ స్వదేశీ వాడటానికి ప్రయత్నం చేస్తాను. చివరికి మొన్న ఫోన్ కొనేటప్పుడు కూడా చైనా ఫోన్ కొనే ఇష్టం లేక శాంసంగ్ కొనుక్కున్నా. అంటే చైనా మ్యాక్సిమం వ్యతిరేకించాలనేది నా ఉద్దేశం. దానివల్ల మనకు ఎంతో నష్టం జరుగుతుంది అనేది. అయితే ఒక బాధాకరమైన విషయం కూడా చెప్పాలి సార్. నేను గత 9 నెలలుగా ఒక రూపే కార్డ్ ప్రమోట్ చేస్తున్నాను. నేను మన భారత ప్రధానమంత్రి చెప్పిన ఒక మాట నాకు బాగా ఆకర్షించింది. ఆయన ఏమన్నాడంటే, రూపే కార్డు వాడడం వల్ల దేశానికి ఎంతో సేవ చేయొచ్చు, ఒక సైనికుడు చేస్తున్న సేవ కూడా రూపే కార్డు వాడడం వల్ల చేయొచ్చు అని ఒక మాట చెప్పిండు. రూపే కార్డు వాడడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పిండు. విజా, మాస్టర్ అనే 2 కార్డులు కూడా 196 దేశాల విస్తరించింది. అవి 2 అమెరికా సంస్థలు. ఆ 2 సంస్థలు ఒకానొక సందర్భంలో ఒక దేశాన్ని కూడా శాసించినాయి. సో మనం రూపే కార్డు వాడాలి అని ఒక సంకల్పం తీసుకొని చేయాలని ఉద్దేశం. ఆ వీడియో చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత ఒక సంస్థ ద్వారా నేను ఈ రూపే కార్డును ప్రమోట్ చేస్తున్నాను దాదాపు ఒక 9 నెలల నుంచి. బాధాకరమైన విషయం ఏంటంటే, మాటలకు చేతలకు చాలా మంది దగ్గర పొంతన ఉండడం లేదని బాధ. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కానీ, విహెచ్పి సంస్థల వ్యక్తులు కానీ, చాలామంది నాకు పరిచయాల వ్యక్తులకు చాలామంది చెప్పిన తర్వాత చాలామంది ఒకే ఒక మాటతో స్వదేశీ కార్డు అనే మాటతో తీసుకుంటున్నారు. కానీ 90% ఇదొక ప్రైవేట్ సంస్థను ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనుమానంతో వెనుకపోతున్నారు. ఒక 100 ప్రూఫ్లతో వాళ్ళ ముందుకెళ్ళి చూపించినప్పటికీ నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే దీన్ని ఒక 8-9 నెలలుగా దీన్ని 100% నేను ఆచరించి దాన్ని వాడుతూ దాని రిజల్ట్స్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇది ఒక అద్భుతాన్ని సృష్టించబోతుందని మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఉమ్మెంతల సత్యనారాయణ రెడ్డి, బ్యాంకులో రిటైర్ అయ్యాను ఆఫీసర్గా. గత 25 సంవత్సరాల నుంచి స్వదేశీ జాగరణ తోటి సంబంధాలు. అందరికీ నమస్కారం. నా పేరు వెంగళరావు. జడ్చర్లో ఉన్నటువంటి నార్సింహంజీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అంతకు మునుపు ఏవీపీ కార్యకర్తగా పనిచేశాను. మన గౌరవనీయులు లింగమూర్తి అన్నగారి ద్వారా సంస్థకు పరిచయం అయ్యాను. అందరికీ నమస్కారం. నా పేరు దేవుని దత్తూరాం. సంఘతోటి పరిచయం నా చిన్ననాటి నుంచి జరిగింది. నేను శిశు మందిర్లో 4వ తరగతి వరకు చదువుకున్నాను. దాని తర్వాత అంటే అదే సమయంలో నేను యాక్చువల్లీ ఆర్ఎస్ఎస్ శాఖలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తుంటేని 4వ తరగతి వరకు శిశు మందిర్ ఉండే మా ఊర్లో. దాని తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చేరాను. నా విద్యాభ్యాసం కొనసాగింది ఆ విధంగా. దాని తర్వాత మళ్ళీ సంఘతోటి అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తోటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పనిచేశాను. ఒక 5 years నేను పనిచేశాను. దాని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా పనిచేశాను. తర్వాత లింగమూర్తి అన్నగారు రావడంతో అన్నగారి సాన్నిధ్యంతో లైక్ నేను గుల్బర్గాలో కానీ బీదర్లో కానీ ఒక 2-3 చోట్ల అన్నయ్యతోటి వెళ్ళి స్వదేశీ జాగరణ మంచ్ చిన్న చిన్న బయటకు నేను అటెండ్ చేయడం జరిగింది. అండ్ అన్నగారి పరిచయం వల్లనే నేను ఇప్పుడు ఈ స్వదేశీ జాగరణ మంచ్ కార్యక్రమానికి అంటే రావడం జరిగింది. నేను భాషాశాస్త్రంలో అంటే లింగ్విస్టిక్స్లో పిహెచ్డి చేశాను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక నుంచి. అండ్ ఇప్పుడు గూగుల్లో వర్చువల్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఏదైతే అంటే లాంగ్వేజ్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దానిలో R&Dలో నేను జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఉస్మానియాలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. గతంలో ఏబీపీలో వివిధ బాధ్యతలు పనిచేశాను. థ్యాంక్ యూ. నా పేరు మురుకుట్ల చక్రధర్. కమిషన్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్లో చేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి. నివాసము వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లా, బాల స్వయం సేవక్. జాగరణ మంచ్లో దాదాపు 15-20 ఏళ్ళ నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నాను. నా పేరు ఎం శివప్రసాద్. కోర్టులో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. వనస్థలిపురం వ్యవసాయ కాలనీలో ఉంటాను. బాల్యం నుంచి సంఘ స్వయం సేవకు. ఒక 10 సంవత్సరాల నుంచి స్వదేశీ జాగరణ మంచి కార్యక్రమం. నా పేరు కె తులసీధర్ అండి. వనస్థలిపురంలో ఉంటాను. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. మిత్రుడు సార్ యొక్క ప్రోద్బలంతో ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది. అనేక సందర్భాల్లో పేపర్లలో, టీవీలలో చూడడం, వినడం కానీ ప్రత్యక్షంగా నేను ఇలాంటి సభలో పాల్గొనడం ఇదే మొదటిసారి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ పేరు పేరున. నా పేరు నరసింహారావు. నేను హైదరాబాద్ వనస్థలిపురం నుంచి వచ్చాను. నేను వృత్తిపరంగా కొన్ని వ్యాపారాలు చేశాను. నేను 2002న బిజినెస్లన్నీ ముగించుకొని కొన్ని మా సొంత కార్యక్రమాలు పిల్లలది అని చూసుకుంటూ కొన్ని తగిన సమయంలో ఎవరికైనా మా ఊరు నుంచి కానీ వనస్థలిపురం కానీ ఏదైనా కార్యక్రమాలు ఉంటే దాంట్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తుంటాను. బీజేపీ కార్యకర్తగా ఉంటున్నాను. టైం దొరికినప్పుడల్లా ఏదో సంఘ సేవకులు ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటాను. మా శివప్రసాద్ గారు మా ఒకటే కాలనీ కనుక ఆయన ఈ కార్యక్రమం గురించి చెప్పారు. చెప్తే దానికి ఇంట్రెస్ట్గా నేను వచ్చాను. ఒక దాంట్లో చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఉన్నాను. జై శ్రీరామనారాయణ. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు సిద్ధులక్షక్ అండి. స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత కో కన్వీనర్గా చేస్తున్నాను. ఉండేది బోయినపల్లిలో. బాల్యం నుంచి సైన్స్ సేవక్. ప్రస్తుతం పోర్ట్ఫోలియో మేనేజర్గా పనిచేస్తాను. నమస్తే అండి, నా పేరు శ్రీధర్. ప్రైవేట్ స్కూల్స్ రన్ చేస్తున్నాను. ప్రస్తుతం స్వదేశీ జాగరణ మంచ్ భాగ్యనగర్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నమస్తే, పేరు వివేకానంద. స్వదేశీ జాగరణ మంచ్ భాగ్యనగర్ కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. వృత్తి ఎన్ఐఆర్డీలో పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శివకుమార్, సిద్దిపేట, టీచర్గా చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రాజగోపాల్ నంగునూరి. నేను వృత్తిరీత్యా ఆటోమొబైల్ ఇంజనీర్ని. తర్వాత బీఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చేశాను. ఎంఎస్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్లో చేశాను. మహీంద్రా, టాటా మోటార్స్, ఐషర్ వంటి కంపెనీల్లో డిజైన్ డిపార్ట్మెంట్లో మెకాట్రానిక్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్లో లీడ్గా పనిచేశాను నేను, డిపార్ట్మెంట్ హెడ్గా కూడా. ఇప్పుడు 21 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇంకా ఇలాగే ఉండిపోవాల్సి వస్తుందన్న ఒక ఉద్దేశంతో స్టార్టప్ మొదలుపెట్టాను, మెకాట్రానిక్ సిస్టమ్స్. మన సంఘంలో స్వయం సేవకుని ఒక 3 సంవత్సరాల నుంచి, కుటుంబ ప్రబోధిని ప్రముఖగా బోయిన్పల్లి, ఓల్డ్ బోయిన్పల్లి నగర బాధ్యత నిర్వహిస్తున్నాను. మన స్వదేశీ జాగరణ మంచ్లోకి కూడా వచ్చాను. ఒక కొన్ని మొట్టమొదటిసారిగా నేను వర్గల్ సరస్వతి మాత మందిర్లో మొదటిసారిగా వచ్చాను. వచ్చిన తర్వాత నేను స్వదేశీ జాగరణ మంచ్ ఆబ్జెక్టివ్స్, తర్వాత వాటిని ఏ విధంగా మనము అచీవ్ చేయాలన్న దాని మీద నేను పనిచేస్తున్నాను. ఇప్పుడిప్పుడు నాకు అన్నీ చాలా అర్థమవుతున్నాయి. ఇంకా డెప్త్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్స్టిట్యూట్స్, విద్యార్థుల మధ్య గ్యాప్, ఇన్స్టిట్యూట్స్, ఇండస్ట్రీ మధ్య గ్యాప్, ఆ తర్వాత అన్నీ ఉన్నా కానీ
రకరకాల ప్రాబ్లమ్స్, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి మీద కూడా స్టడీ చేస్తున్నాను. పేరు శ్రీకాంత్, న్యాయవాదిగా పనిచేస్తున్నాను హైకోర్టులో. సంఘ పరిచయం గత 8 సంవత్సరాల క్రితం జరిగింది. అక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్య శిక్షక పనిచేసేవాడిని. ఆ తర్వాత ఐడిబిఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా బెంగళూరులో వర్క్ చేశాను. ఇప్పుడు న్యాయవాదిగా ఉంటున్నాను.